39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాద సంస్థలు నిర్వహించే బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేస్తూ తద్వారా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు సంపాదిస్తున్నారని, టెర్రరిస్టు సంస్థలు బెట్టింగ్ యాప్స్ ద్వారా అడ్డగోలుగా డబ్బు సంపాదించి దాడులకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తిండికి తికానా లేని వాళ్లు బిగ్ బాస్ షో ద్వారా ఫేమస్ అయ్యారని అన్నారు. ఆ తర్వాత వాళ్లు సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించారని స్పష్టం చేశాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్, దిల్సే మెహబూబ్, అలాగే యూట్యూబర్ ఇమ్రాన్ బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేసి విపరీతంగా డబ్బు సంపాదించారని, బిగ్ బాస్ షో నుండి బయటకొచ్చాక దిల్సే మెహబూబ్కు 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక వీడియో సాంగ్ తీశారని, తిండికి డబ్బు లేని ఇతనికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని అన్వేష్ ప్రశ్నించాడు. మెహబూబ్ టిక్టాక్లో డాన్సులు చేసి ఫేమస్ అయ్యాడని, ఆ తర్వాత నాగార్జున బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశాడని చెప్పాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు వెనకేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. మెక్సికో దేశంలో వీడియో సాంగ్ షూట్ చేశాడని, దీనికి విదేశీ టెక్నీషియన్స్ పనిచేశారని వివరించాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్కు రెస్టారెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అన్వేష్ ఆయన వీడియోలో నిలదీశాడు. క్యాసినో రిలేటెడ్ యాప్స్ అన్ని ఇతర దేశాలు నిర్వహిస్తున్నాయని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కొన్ని ఇస్లాం దేశాల్లో నిషేధం ఉందని, కానీ మన దేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్గా నిర్వహిస్తున్నారని అన్వేష్ తెలిపాడు. తాను హిందువుగా అన్ని మతాలను గౌరవిస్తున్నానని అన్నాడు. హమాస్, అల్-ఖైదా, లష్కరే తోయిబా లాంటి టెర్రరిస్టు సంస్థల చేతుల్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని, వారు యాప్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఆర్జిస్తున్నారని, ఆ డబ్బుతో మారణహోమం సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి వార్త తెలిసి ఈ వీడియో చేస్తున్నానని తెలిపాడు. ఇస్లాం గ్రంథం, ఇస్లాం మతం గొప్పవని స్పష్టం చేశాడు. సిరియా, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా లాంటి దేశాలు మతం పేరుతో తమ దేశాలను నాశనం చేసుకున్నారని అన్వేష్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ లాంటి దేశానికి తినడానికి తిండి ఉండదు, కానీ పక్క దేశంతో కయ్యానికి కాలు దువ్వుతుందని అసహనం వ్యక్తం చేశాడు. టర్కీ, సౌదీ, ఖతార్ లాంటి దేశాలు శాంతియుత జీవనాన్ని కొనసాగిస్తున్నాయని, ఆ దేశాలు వ్యాపారపరంగా గణనీయ అభివృద్ధి సాధించాయని అన్వేష్ వీడియోలో ప్రస్తావించాడు. ముస్లిం దేశాల్లో ఇలాంటి మంచి దేశాలు కూడా ఉన్నాయని చెప్పాడు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఇస్లామిక్ ఇమాంలకు వెళ్తున్నాయని, వారు దర్జాగా బతుకుతున్నారని, పేద ముస్లింలకు వక్ఫ్ భూములు ఉపయోగపడట్లేదని, అందుకే భారత ప్రభుత్వం వక్ఫ్ బిల్లుపై సవరణలు చేసిందని అన్వేష్ స్పష్టం చేశాడు. మొత్తం 10,000 బెట్టింగ్ యాప్లు ఉన్నాయని, గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమని, ఇండియాలో ఉన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీటికి అడిక్ట్ కాకుండా కంట్రోల్లో ఉండాలని, రెస్పాన్సిబిలిటీ తీసుకొని దేశంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ జోలికి వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అన్వేష్ విజ్ఞప్తి చేశాడు. బెట్టింగ్ యాప్స్పై ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్పై తెలంగాణ సర్కార్ కేసులు నమోదు చేసి కట్టడి చేసే ప్రయత్నం చేస్తుందని, ఏపీ ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్పై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరాడు. బెట్టింగ్ యాప్స్ నిర్మూలన జరిగే వరకు నేను ఇలానే పోరాటం చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తానని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.